మన టాలీవుడ్లో కొన్ని మూవీస్ లాంగ్ టైంలో చూడడం వల్ల వారికి రావాల్సినంత సక్సెస్ రాలేదు. వెల్కమ్ టు మూవీ పిచ్ మీటింగ్స్. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ గుంటూరు కార్. మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఒక అతడు, ఒక లేజా లాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్ అండ్ ట్రైలర్లో కూడా ఇది ఒక మాస్ కమర్షియల్ మూవీలా ప్రొజెక్ట్ చేశారు. తీరా మూవీకి వెళ్ళిన ఆడియన్స్కి హీరో హైదరాబాద్ టు గుంటూరు ఎందుకు తిరుగుతున్నాడో అర్థం కాక, అలానే మదర్ ఎమోషన్ ఎక్కక, అలానే నైట్ 1 AM షోస్ వల్ల మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. అప్పటికే రిలీజ్ అయిన హనుమాన్కి పాజిటివ్ టాక్ రావడం వల్ల గుంటూరు కారం మూవీకి రావాల్సినంత సక్సెస్ రాలేదు. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ కళ్యాణరామ్ ఎంత మంచి వాడో మూవీతో సంక్రాంతికి వచ్చాడు. కానీ ఆ టైంలో థియేటర్లో మహేష్ బాబు అండ్ అల్లు అర్జున్ మూవీస్ అయిన సర్లేదు నీకెవరు అండ్ అలా వైకుంఠపురంలో మూవీస్ మంచి పాజిటివ్ టాక్తో రన్ అవడం వల్ల కళ్యాణరామ్ ఎంత మంచి వాడో మూవీ కాన్సెప్ట్ రీసెంట్గా ఉన్న ఆడియన్స్ రాలేక ఆ మూవీ ఫ్లాప్ అయిపోయింది. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ నాగార్జున అండ్ కార్తీ వంశీ పైపల్లి డైరెక్షన్ నటించిన ఊపిరి మూవీ ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీగా టాక్ తెచ్చుకుంది. కాన్సెప్ట్ సూపర్ హిట్ అయింది. కానీ ఈ మూవీ ఎగ్జామ్ టైంలో చూడడం వల్ల టాక్ ఎక్కువ తెచ్చుకోలేక ఆఫ్టర్ ఎగ్జామ్ గుడ్ టాక్ తెచ్చుకొని కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచిపోయింది. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ ఆరెంజ్. రామ్ చరణ్ ఆఫ్టర్ మగధీర తర్వాత ఫ్యాన్స్ అందరూ మగధీర లాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రామ్ చరణ్ ఫుల్ లెంత్ రొమాంటిక్ మూవీతో రావడం వల్ల ఫ్యాన్స్కి ఆ మూవీ కాన్సెప్ట్ అర్థం కాక మూవీని ఫ్లాప్ చేశారు. అదే మూవీని ఇప్పుడు కల్ట్ క్లాసిక్ హిట్ చేశారు. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్ వన్ నేను ఒక్కరిని. సుకుమార్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్ అనగానే హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే. రీసెంట్ ట్రైలర్ కూడా హాలీవుడ్ రేంజ్లో ఉండే. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ చార్ట్ బస్టర్. ఫ్యాన్స్ అందరూ పక్కా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. తీరా మూవీకి వెళ్ళిన ఫ్యాన్స్కి స్టోరీ అర్థం కాక, హీరోకి సైకలాజికల్ డిజీజ్ అనగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేక మూవీని ఫ్లాప్ చేశారు. ఇప్పుడు అదే మూవీని కల్ట్ క్లాసిక్ అంటున్నారు.